పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై పలు వివరాలు గణాంకాలు సమర్పించాలని కేంద్ర జల సంఘం ఏపీని కోరింది. వరద జలాల ఆధారంగా ఈ పథకాన్ని తలపెట్టినందున అసలు వరద జలాల నిర్వచనం ఏంటో చెప్పాలని, వాటిని ఎలా లెక్కిస్తారో వివరించాలని రాష్ట్రానికి సూచించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మే 26న జల సంఘానికి నివేదించిన సంగతి తెలిసిందే. దీనిని పరిశీలించిన జల సంఘం తన పరిశీలనలు, అభిప్రాయాలతో ప్రాథమిక నివేదికను 4 రోజుల కిందట గత నెల 30న రాష్ట్రానికి పంపింది. అదే రోజు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ ఢిల్లీలో ఈ ప్రాజెక్టుపై కొర్రీలు వేసి ప్రతిపాదనను వెనక్కి పంపడం గమనార్హం. గోదావరికి వరద సమయంలో రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలను పోలవరం నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్న సంగతి తెలిసిందే. అసలింత వరద ఉందా? ఈ ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డు ప్రకారమే ఉందా అని జల సంఘం ప్రశ్నించడం గమనార్హం. అటు ఈఏసీ, ఇటు జల సంఘం లేవనెత్తిన సందేహాలు, అడిగిన వివరాలకు సమాధానాలు ఇచ్చేందుకు అన్ని రాష్ట్రాల డేటా కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ లోతుగా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర సహా బేసిన్ రాష్ట్రాలకు గోదావరి ట్రైబ్యునల్ కేటాయింపులు, ప్రాజెక్టుల వారి వినియోగాన్ని లెక్కించాక బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి 200 టీఎంసీల వరద జలాల మళ్లింపునకు ఎంత డిపెండబిలిటీ ఉందో లెక్కించి చెప్పాలి. అధికారులు సమర్పించిన ఎక్సెల్ షీట్లో ఎలాంటి ఫార్ములాలు గాని, గణాంక విధానాలు గాని లేవు. వాటన్నిటిని సమర్పించాలి. ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగం డేటా, సాగు ప్రాంతం, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల రికార్డులు, గణాంకాలను మాకు పంపాలి. రోజుకు 18,000 క్యూసెక్కుల చొప్పున 200 టీఎంసీలు గోదావరి జలాలను తరలించాలంటే 129 రోజుల సమయం పడుతుంది. ఇన్ని రోజులు వరద అందుబాటులో ఉంటుందో లేదో పోలవరం వద్ద వరద నీటి విడుదల లెక్కల ఆధారంగా తాజా సర్వే చేపట్టాలి. ట్రైబ్యునల్ అవార్డును పరిగణలోకి తీసుకున్నారో లేదో కూడా చెప్పాలి. పోలవరం బనకచర్లపై జల సంఘం, ఈఏసీ గంటల వ్యవధిలోనే కొర్రీలు వేయడంతో వాటి సందేహాలకు సమర్థంగా సమాధానాలు సమర్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. దాంతోపాటు ఈ దిశగా కసరత్తు చేస్తుంది. ఈ నెల 7వ తేదీ నాటికి ఈ ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలని యోచిస్తోంది. ఒకే బాణం 2 లక్ష్యాలు. 1. కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించి చెప్పడం. 2. దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలను గాడిన పెట్టడం. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఒకేసారి ఈ 2 లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అంది వచ్చిన ఓ అవకాశంగా భావిస్తున్నారు. జనంలో ప్రభుత్వం పట్ల సానుకూలత కొనసాగేలా తొలి ఏడాది నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ శ్రేణులు నెల రోజుల పాటు జనంతో మమేకమయ్యేలా తొలి అడుగుకు రూపకల్పన చేశారు. ఇక 2019 ఎన్నికల నాటి పరిస్థితి 2029లో పునరావృతం కాకూడదన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నాటి టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. చంద్రబాబు ముద్దు, ఎమ్మెల్యేలు వద్దు అని ప్రజలు భావించడంతో చంద్రబాబు పట్ల సానుకూలత ఉన్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగా టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ పరిస్థితి మళ్లీ రాకుండా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే ఆయన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండని పరిస్థితి. మరికొందరు సెటిల్మెంట్లు, నెలవారీ వసూళ్లు దందాల్లో మునిగి తేలుతున్నారు. మద్యం షాపులు, రేషన్ షాపుల నుంచి కూడా వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరికి సంబంధించిన నివేదికలన్నీ తెప్పించుకుంటున్నారు చంద్రబాబు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేసి నివేదికలు తెప్పించుకుంటున్నారని, మంచి చేస్తే అభినందించి ప్రోత్సహిస్తానన్నారు చంద్రబాబు. తప్పు చేస్తే మాత్రం దూరం పెడతానని, అవసరమైతే వదులుకుంటానని పార్టీ సమావేశాల్లో సీఎం స్పష్టంగా చెబుతున్నారు. అయినా చాలా మంది ఎమ్మెల్యేల తీరు మారడం లేదు. ప్రభుత్వం ఎంత కష్టపడుతున్నా, ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ఎమ్మెల్యేల తీరుతో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ పరిస్థితి చక్కదిద్దాలంటే ప్రజాప్రతినిధులను జనంలోకి పంపడం సత్ఫలితాలను ఇస్తుందని భావించిన టీడీపీ పెద్దలు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా చేపట్టిన తొలి అడుగు కార్యక్రమాన్ని దానికి మార్గంగా ఎంచుకున్నారు. తప్పుడు ప్రచారం తాత్కాలికం, చేసిన పనే శాశ్వతమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కుప్పం పర్యటనలో భాగంగా 2వ రోజు ఆయన కప్పల్ల నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో నేనెప్పుడూ ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయలేదని, వీళ్లు ఫేక్ అన్నారు. అవాస్తవాన్ని వాస్తవం చేయడానికి ప్రయత్నం చేస్తారని, సింగయ్య మరణం, వివేకానందరెడ్డి హత్య విషయంలో వీళ్ల శవరాజకీయాలు అందరికీ తెలిసిందని వైసీపీ బ్యాచ్ తీరుపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వీళ్ల రాజకీయాలకు
చీడపురుగులుగా రాష్ట్రానికే ఓ పెను సవాలుగా తయారయ్యారని మండిపడ్డారు. వీళ్లంతా కరుడుగట్టిన నేరస్తులని, ఆర్థిక ఉగ్రవాదులని, వీళ్లు చేసిన నేరాలు మామూలు రౌడీలు చేసి ఉంటే 2 నిమిషాల్లో కుక్కను కొట్టినట్లు కొట్టి లోపలేసే వాళ్లమని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో వరుసగా 2వ రోజు గురువారం ఆయన పర్యటించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్నారు చంద్రబాబు. 100 ఏళ్ల నుంచి గోదావరిలో ఏటా సగటున 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోతున్నాయని, ఆ నీటిలో 200 టీఎంసీలు వాడుకుంటే తెలుగు ప్రజలు బాగుపడుతున్నారన్నారు. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులను తానెప్పుడు వ్యతిరేకించలేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని, ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే సమస్య మరింత జటిలమైపోతుందన్నారు చంద్రబాబు. తనకు 10 అర్జీలు వస్తే అందులో 7 నుంచి 8 అర్జీలు భూ సమస్యలవే ఉన్నాయన్నారు. అంతలా నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూముల విషయంలో ఎలాంటి సమస్య రాకుండా క్లియర్ గా సెటిల్ చేస్తామన్నారు. P4 విధానంలో భాగంగా బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తుంటే దోచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం తెలియని వాళ్లు విమర్శిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారితో మనం రాజకీయం చేయాల్సి వస్తుందన్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల యజమానులతో సమావేశమై వారి డిమాండ్లను విన్నారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. డిమాండ్కు తగ్గ పంటలను సాగు చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిని పండించాలని సూచించారు. పరిశ్రమల సామర్థ్యానికి తగినట్లు మామిడికాయలు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని యజమానులను కోరారు. ధరల పతనమై ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు ఎన్నడూ ఇవ్వని విధంగా సబ్సిడీ రూపంలో 200 నుంచి 250 కోట్ల వరకు అందిస్తున్నామన్నారు సీఎం. 2018లో ఓసారి ఇచ్చామని, ఇప్పుడు రెండోసారి ఇస్తున్నామని చెప్పారు. అప్పట్లో రాయలసీమకు అనుకూలమైన పంట కావడంతో మామిడిని ప్రమోట్ చేశామని, ఈసారి దిగుబడులు ఎక్కువ కావడంతో ధరలు పతనమై రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. మామిడి సాగు తగ్గించాలని చెప్పేటప్పుడు దాని స్థానంలో ఏ పంట వేయాలో కూడా చెప్పగలగాలని ఆయన సూచించారు. రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసే తొలి డిజిటల్ నేర్పు సెంటర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో కలిసి గురువారం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. తద్వారా కుప్పంలోని 13 వైద్య ఆరోగ్య కేంద్రాలు అనుసంధానమయ్యాయి. 2వ దశలో చిత్తూరు జిల్లాలోని అన్ని పీహెచ్సీ కేంద్రాలను అనుసంధానించనున్నట్లు సీఎం చెప్పారు. టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో A3 భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, A4 విపిన్ జైన్, A5 వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడాలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరుపతి 2వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సంతృప్తి మేరకు 25,000తో ఒక్కొక్కరు 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి గురువారం తీర్పు ఇచ్చారు. కాగా పిటిషనర్లకు షరతులు విధించాలని సీబీఐ తరపు న్యాయవాది కోరగా ఇప్పటికే అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారని, ఈ దశలో ఎలాంటి షరతులు విధించగలమని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం ఆ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి దర్యాప్తునకు సహకరించాలని, దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని పిటిషనర్లను ఆదేశించారు. ఈ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న పొమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ వినయకాంత్ చావడా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఇటీవల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి గురువారం బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం వెల్లడించారు. గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలను గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మోడరేషన్ విధానంలో మూల్యాంకనం చేశామని, తెలుగు భాషలో జవాబు రాసిన అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదని టీజీపీఎస్సీ తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. మూల్యాంకనం చేసిన ఎవాల్యుయేటర్స్ కు టీజీపీఎస్సీ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో పలు అంశాలపై ఓరియంటేషన్ ఇవ్వడంతో పాటు రిహార్సల్స్ కూడా చేయించారని, ఆ తర్వాతే మెయిన్స్ పత్రాల మూల్యాంకనం చేశారన్నారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదని, నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించామని నిరంజన్ రెడ్డి వాదించారు. హైదరాబాద్ కోటిలోని ఓ కేంద్రంలో పరీక్ష రాసిన ఎక్కువ మంది ఎంపికయ్యారన్నది అవాస్తవమని, పరీక్షా కేంద్రాల్లో ఎంపికైన అభ్యర్థుల శాతాన్ని పరిశీలిస్తే ఇతర కేంద్రాల్లో అంతకంటే ఎక్కువ శాతమే ఎంపికయ్యారన్నారు. ఇక ఏపీలో 2 ఏళ్ల క్రితం నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఎక్కువగా ఎంపికయ్యారని, టీజీపీఎస్సీకి తెలుగు, ఉర్దూ మీడియం అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదన్నారు.
తెలుగు మీడియం అభ్యర్థులకు సరైన మార్కులు వేయలేదని పిటిషనర్ల న్యాయవాదులు వాదిస్తున్నారని న్యాయమూర్తి ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ చరిత్రకు సంబంధించి అభ్యర్థులు రాసే జవాబుకు మార్కులు ఎన్ని వేయాలని ఎలా నిర్ణయించారని టీజీపీఎస్సీ న్యాయవాదిని ప్రశ్నించారు. ఏ అంశాలను రాస్తే మార్కులు ఎన్ని వేయాలని ఎవాల్యుయేటర్కు ఏమైనా మార్గదర్శకాలున్నాయా అని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ నుంచి వివరాలు తీసుకుని సీల్డ్ కవర్లో సమర్పిస్తామని సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. మద్యం కుంభకోణంలో అరెస్టైన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసుల్ని బెదిరిస్తున్నారు. అరెస్టు నుంచి కస్టడీ దాకా రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన బెదిరింపులకు దిగుతున్నారు. 3 రోజుల విచారణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వింత ప్రవర్తన, హెచ్చరికలు చేసిన వైనాన్ని సిట్ అధికారులు వీడియో తీశారు. దానిని ఏసీబీ కోర్టుకు వారు సమర్పించినట్లు తెలిసింది. హైదరాబాద్లో లిక్కర్ వ్యాపారుల నుంచి రాజ్ కసిరెడ్డి ముడుపులు తీసుకుని ఏపీలో వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల్లో పంచేందుకు చెవిరెడ్డి ద్వారా పంపిణీ చేసినట్లు సిట్ గుర్తించింది. వీడియో ఫుటేజ్లు, వాంగ్మూలాలు, టవర్ లొకేషన్లన్నీ సేకరించిన సిట్ అధికారులు అందుకు అనుగుణంగా చెవిరెడ్డిని ప్రశ్నించారు. అయితే ఏ ప్రశ్న అడిగినా పొంతనలేని సమాధానాలు చెప్పారని, మీరు అడిగితే ఎందుకు చెప్పాలి, నేను చెప్పింది రికార్డు చేసుకోండి అంటూ కేసుతో సంబంధం లేని రాజకీయపరమైన ప్రకటనలు ఇచ్చారని తెలిసింది. సిట్ కూడా అంతే ధీటుగా ఆయనతో వ్యవహరించినట్లు సమాచారం. రాజకీయ ప్రకటనలు బయట ఇచ్చుకోండి, మాకు కేసు విషయాలు మాత్రమే చెప్పండి. డబ్బులు హైదరాబాద్లో తీసుకుని పలుమార్లు విజయవాడ, తాడేపల్లికి తీసుకువచ్చారు. అక్కడ డంప్లో పెట్టి ఆ తర్వాత ఒంగోలు, తిరుపతికి తరలించారు. ఇవిగో మీ కార్లు, వాటి నెంబర్లు చూడండి అంటూ ఫోటోలు చూపించారు. దీంతో చెవిరెడ్డిలోని మరో కోణం బయటకు వచ్చింది. నన్ను ఈ ప్రశ్నలు అడగమని మీకు చెప్పిందెవరు? నాకు మద్యం అలవాటు లేదు, ఎన్నికల్లో ఎప్పుడూ పంచలేదు, నాపై లిక్కర్ కేసు పెడతారా? మీ అందరి చరిత్ర నాకు తెలుసు, మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టను అంటూ సిట్ అధికారులకే చెవిరెడ్డి వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. విజయవాడ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి జైలు అధికారులను విసిగిస్తున్నట్లు తెలిసింది. లాకప్లోకి వెళ్లకుండా అటు ఇటు తిరగడం, వంటగదిలోకి దూసుకువెళ్లి ఏమి వండుతున్నారంటూ చూడటం, ఆహారం ప్లేట్లోనే తన వడ్డించుకొని వెళ్లడం చేశారు. ఇది జైల్లో ప్రవర్తించే తీరు కాదని జైలు అధికారులు వారించే ప్రయత్నం చేశారు. అయితే చెవిరెడ్డి ఒక ఉన్నతాధికారి పేరు చెప్పి మా మామకు నేనే చెబుతా, మీరేంది చెప్పేది అంటూ వారిని బెదిరించినట్లు తెలిసింది. దెబ్బకు ఆ ఉన్నతాధికారి జైలుకు వచ్చి నీకు నాకు స్నేహం ఉంటే అదంతా బయట, ఇక్కడ కాదు, సీసీ కెమెరాలు ఉన్నాయని హితబోధ చేయడంతో హితబోధ చేసినట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని స్నేహితుడు చెరుకూరి వెంకటేష్ నాయుడు కస్టడీ ముగిసింది. గురువారం సిట్ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయాధికారి పి భాస్కర్ రావుకు తన సమస్యను చెవిరెడ్డి విన్నవించుకున్నారు. తాను కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నానని, తిరుపతిలోని స్విమ్స్ లో ఎప్పటి నుంచో వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. తనను అక్కడికి పంపించాలని వేడుకున్నారు. దీంతో చెవిరెడ్డిని విజయవాడలో దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో చూపించాలని జైలు అధికారులను న్యాయాధికారి ఆదేశించారు. అనంతరం చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులను జైలుకు తరలించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా లా కాలేజ్ విద్యార్థిని అత్యాచారం కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా విషయంలో పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మనోజిత్ మిశ్రా న్యాయవాద లైసెన్స్ ను బార్ కౌన్సిల్ రద్దు చేసింది. దీంతో మనోజిత్ మిశ్రా రాష్ట్రంలోని ఏ కోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హతను కోల్పోయాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన కేవలం 7 రోజుల్లోనే బార్ కౌన్సిల్ ఈ కఠిన చర్యలు తీసుకుంది. నిన్న సమావేశమైన బెంగాల్ బార్ కౌన్సిల్ న్యాయవాదుల జాబితా నుంచి మనోజిత్ మిశ్రా పేరును తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బార్ కౌన్సిల్ కు కూడా తెలియజేయనున్నట్లు సమాచారం తెలిసింది. వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిశ్రాపై బార్ కౌన్సిల్ తీసుకున్న ఈ చర్యను పలువురు స్వాగతిస్తున్నారు. మనోజిత్ మిశ్రా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలక నేతగా వ్యవహరిస్తూ అలీపూర్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కేసు తీవ్రత దృష్ట్యా కోల్కతా పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం సహకారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. అనంతరం కేసును కోల్కతా పోలీసు డిటెక్టివ్ విభాగానికి బదిలీ చేశారు. లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో మనోజిత్ మిశ్రా సహా మొత్తం 4 పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరోవైపు సౌత్ కోల్కతా లా కాలేజ్ పాలక మండలి కూడా మిశ్రాపై వేటు వేసింది. కాలేజీలో అతను నిర్వహిస్తున్న తాత్కాలిక పదవి నుంచి తొలగించడంతో పాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న 2 విద్యార్థులను కూడా కాలేజీ నుంచి బహిష్కరించింది. వరుస చర్యలతో నిందితుడిపై ఉచ్చు బిగుసుకుంటోంది.
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. వచ్చే వారం వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని వెల్లడించారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 2014-19 నడుమ నాటి టీడీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను చాలా వరకు పూర్తి చేసిందని వెల్లడించారు. 2019లో దురదృష్టవశాత్తు వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన కొద్ది పనులను చేయకుండా గాలి కొదిలేసిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో మళ్లీ ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నామన్నారు. వంశాధార స్టేజ్ 2, ఫేజ్ 2 పనులు 90% మేర పూర్తయ్యాయని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు పనులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, గడిచిన 5 ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్రకు జగన్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. ముఖ్యమంత్రి సమీక్ష నాటికి ఏ ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలనే దానిపై ఎప్పటికల్లా పూర్తి చేస్తారో లక్ష్యాలను సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తనకు భద్రత పెంచాలని కోరుతూ హైకోర్టులో 2 వ్యాజ్యాలు దాఖలు చేశారు. అక్కడ పొందలేని ఉత్తర్వులను ఆ పార్టీ నేతలు వేసిన పిటిషన్లో పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గురువారం హైకోర్టుకు నివేదించారు. నెల్లూరు పర్యటన సందర్భంగా పట్నంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించేలా జిల్లా కలెక్టర్ను ఆదేశించాలంటూ ఆ పార్టీ నేతలు పిటిషన్ వేశారని గుర్తు చేశారు. జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నందున ప్రస్తుత పిటిషన్ నిరర్ధకమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జగన్ కు Z+ భద్రత కల్పిస్తుందని వివరించారు. Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై పిటిషనర్లు అనుబంధ పిటిషన్ వేశారు. దానిపై సవివరంగా కౌంటర్ దాఖలు చేస్తాం, విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ వ్యాజ్యంపై తదుపరి విచారణను 9కి వాయిదా వేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా పట్నంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించేలా జిల్లా కలెక్టర్ను ఆదేశించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పర్యటన సందర్భంగా రోప్ పార్టీని ఏర్పాటు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్లను ఆదేశించారు. గురువారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ హెలీప్యాడ్ విషయంలో అధికారులు ఆలస్యంగా అనుమతులు ఇవ్వడంతో పర్యటన రద్దు అయిందన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి డ్రోప్ పార్టీ ఏర్పాటు చేయాలన్నారు. డ్రోప్ పార్టీ ఏర్పాటు చేయకుంటే జగన్ భద్రత ప్రమాదంలో పడుతుంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లకు అల్ ఉమా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో ఇటీవల 2 ఉగ్రవాదులను తమిళనాడు ATS పోలీసులు అరెస్టు చేశారు. దీంతో స్థానిక పోలీసులు ఉగ్రవాదుల కదలికలపై విచారణ చేపట్టారు. తమిళనాడుకు చెందిన అబూబక్కర్ సిద్దిక్ అలియాస్ అమానుల్లా, మహ్మద్ అలీ అలియాస్ మన్సూర్లు అల్ ఉమా ఉగ్రవాదులు ఆ సంస్థలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 1995 నుంచి 2011 వరకు చెన్నై, కర్ణాటక, కేరళలో జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసుల్లో వీరు ప్రధాన నిందితులు. బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ రథయాత్ర సందర్భంగా మదురైలో జరిగిన బాంబు పేలుడు, ఎగ్మూర్లో పేలుడు వంటి అనేక ముఖ్యమైన కేసుల్లో వీరు నిందితులు. 2011లో మంగళూరు బాంబు పేలుళ్ల కేసులో అబూబక్కర్ సిద్దిక్ ప్రధాన నిందితుడు కాగా మహ్మద్ అలీ కూడా నిందితుడు. పోలీసుల కళ్లు కప్పి 30 ఏళ్లుగా రాయచోటిలో మారు పేర్లతో జీవిస్తున్నారు. అబూబక్కర్ సిద్దిక్ కొత్తపల్లిలో చిల్లర దుకాణం, మహబూబ్ బాషా వీధిలో మహ్మద్ అలీ చిల్లర దుకాణం, చీరల వ్యాపారం చేస్తున్నారు. రాయచోటి ప్రాంతంలోనే పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరిద్దరి ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. 2 అల్ ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని ఆధారాలు లభించాయి. ఈ సోదాలలో ఫ్యూయల్ ఆయిల్ తో కలిపిన అమోనియం నైట్రేట్, ఇంపోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్, సర్లీ ఎక్స్ప్లోజివ్, నైట్రోగ్లిరిజన్, TNT, PETN తో నిండి ఉండే బాంబు, 20 కేజీల సూట్ కేసులో మరొక సూట్ కేసు IED, 1 బాక్స్ IED, గన్ పౌడర్లు, డాగర్, కొడవళ్లు, టైమర్లు, గడియార యంత్రాలు, ఫుల్ స్విచ్లు, ప్రెషర్ స్విచర్లు, స్పీడ్ కంట్రోల్లు, గ్యాస్ ట్యూబ్ అరెస్టులు, పేలుళ్ల సమయంలో గాయాలయ్యేందుకు ఉపయోగించే బాల్ బేరింగ్స్, నట్స్, బోల్ట్లు, వాకీ టాకీలు, రేడియో పరికరాలు, మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, సి కోడింగ్ పుస్తకాలు, చెక్కు పుస్తకాలు, అబూబక్కర్ సిద్దిక్ తమిళంలో రాసిన 2 డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఇళ్ల సోదాల సందర్భంగా అబూబక్కర్ సిద్దికీకి భార్య సైరాబాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీం పోలీసులపై తిరగబడ్డారు. మహిళా పోలీసులపైకి దాడికి యత్నించారు. సోదాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదనే హైకోర్టు తీర్పును బాధితుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గురువారం జస్టిస్ సుందరేష్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ అభ్యర్థనతో ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 12కు వాయిదా వేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారంటూ 2021లో చందోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటు మరో 5గురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారన్న వాదనలో ఏకీభవించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును చింతాడ ఆనంద్ మే 14న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తెలంగాణలో పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, వ్యాపారులు లాభదాయకంగా కొనసాగేలా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చి ప్రపంచ వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానాల్లో, ప్రోత్సాహకాల్లో మార్పు ఉండదని స్పష్టం చేశారు. వాటిని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహేశ్వరం పారిశ్రామిక పార్కులో ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ మల్బార్ నిర్మించిన మల్బార్ జేమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మల్బార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ హైదరాబాద్కు దేశంలో ఏ నగరం పోటీ కాదని, ప్రపంచ స్థాయి నగరాలతోనే పోటీ అని చెప్పారు. ఇందులో భాగంగానే మహేశ్వరంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఇప్పుడు తమ ప్రభుత్వం 4వ నగరాన్ని నిర్మించి దేశానికి ఫ్యూచర్ సిటీని అందించే ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ పేరుతో దీన్ని డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. చరిత్రలో గుర్తుండిపోయేలా మహేశ్వరం నియోజకవర్గంలో 35,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ తలపెట్టిన సభకు సర్వం సిద్దమైంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్న సభకు టీపీసీసీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మందికి పైగా ఉన్న పార్టీ, గ్రామశాఖ అధ్యక్షులు, అన్ని జిల్లాలు, మండల కమిటీల కార్యవర్గ సభ్యులు, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు వెరసి మొత్తం 40,000 మందికి పైగా నేతలు, కార్యకర్తలు సభకు హాజరు కానున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల అధ్యక్షులకు భవిష్యత్తు కార్యాచరణపై నేరుగా దిశానిర్దేశం చేస్తారు. సభకు నియోజకవర్గానికి 500 మంది చొప్పున గ్రామ కమిటీల అధ్యక్షులు, జిల్లా మండల కార్యవర్గ సభ్యులను తరలించేందుకు ఇన్ఛార్జ్ మంత్రుల పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి సాధారణ విమానంలో హైదరాబాద్ వచ్చిన ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగిలేటి దామోదర్, పొన్నం ప్రభాకర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీవీఐపీ లాంజ్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి తదితరులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం హైదరాబాద్లోని ఓ హోటల్కు వచ్చిన ఖర్గే రాత్రి అక్కడే బస చేశారు. పలువురు ముఖ్య నాయకులతో ఆయన ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఖర్గే రాక సందర్భంగా శుక్రవారం ఉదయం గాంధీభవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా భేటీల్లోనూ పాల్గొనున్న ఖర్గే ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఫార్ములా ఈ కార్ రేసులో విదేశీ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్ కు నిధుల చెల్లింపు విషయంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు గురువారం 6 గంటల పాటు విచారించారు. ఈ కేసుకు సంబంధించి గత నెల 16న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు 8 గంటల పాటు ప్రశ్నించారు. అంతకుముందు నిధుల విడుదలకు సంబంధించి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చిన హెచ్ఎండీఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించారు. నిధుల విడుదల ఏ విధంగా జరిగింది, ఆదేశాలు ఎవరు ఇచ్చారు, నోట్ ఫైల్ తయారైన తర్వాత నిధుల విడుదలకు ఆదేశాలు వచ్చాయా, లేదంటే ఆదేశాలు వచ్చి నిధుల విడుదల జరిగాక ఫైల్ తయారైందా అనే కోణంలో అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులను విడుదల చేశామని, ఎఫ్యూఓకు నిధుల విడుదల చేయాలని కేటీఆర్ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆదేశించారని అరవింద్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది.
బిజినెస్ రూల్స్ ప్రకారం నిధుల విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని తాను మంత్రిగా ఉన్న కేటీఆర్ కు చెప్పానని, ముందు నిధుల విడుదల చేయాలని, అవన్నీ తాను చూసుకుంటానని కేటీఆర్ అన్నారని అరవింద్ కుమార్ ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి భవనం 9వ అంతస్తులోని ప్రత్యేక గదిలో ఆయనకు ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవీ రావు పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మొదట కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సతీమణి శోభ, కేటీఆర్, శైలిమ, హరీష్, సంతోషులతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు కేసీఆర్ కు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లు, సోడియం లెవెల్స్ తగ్గినట్లు గుర్తించారు. కాగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆకాంక్షించారు. పశ్చిమాఫ్రికా దేశంలో ఘనాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం గురించి గురువారం ప్రసంగించారు. ఘనాలో పర్యటించడం తనకు దక్కిన గౌరవమన్నారు. భారత్లో 2500కు పైగా రాజకీయ పార్టీలున్నాయని ఆయన చెప్పగా ఘనా ఎంపీలు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది చూసి ప్రధాని మళ్లీ అదే విషయాన్ని గట్టిగా ప్రస్తావించగా అంతా చిరునవ్వులు చిందించారు. భారత్లో ప్రజాస్వామ్యం అనేది ఒక వ్యవస్థ మాత్రమే కాదని ప్రాథమిక విలువల్లో భాగమన్నారు. భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లిగా ఆయన అభివర్ణించారు. భారత్లో 22 పార్టీలు వివిధ రాష్ట్రాలను పాలిస్తున్నాయని, 22 అధికారిక భాషలున్నాయని, వేల కొద్ది మాండలికాలున్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు మోదీని ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డుతో సత్కరించారు. ఇక పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య పరిశోధన, అభివృద్ధి, ఔషధ తదితర రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిషేధించాలని తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. పాత వాహనాలను గుర్తించి వాటికి ఇంధనం నిలిపివేసే వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణలో సాధ్యం కాదని పేర్కొంది. ఇందుకు అనేక సాంకేతిక సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రారంభించిన కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేయాలని కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కు లేఖ రాసింది. దీంతో దేశ రాజధానిలోని పాత వాహనదారులకు భారీ ఊరట కలిగినట్లయింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నిలిపివేసే ఆదేశాల అమలును తక్షణమే నిలిపివేయాలని కమిషన్ను కోరుతున్నాం. ఎన్సీఆర్ వ్యాప్తంగా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్లు రికగ్నైజేషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు దీన్ని నిలిపివేయాలని, వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని రాసిన లేఖలో పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనం నిలిపివేత ఆచరణలో సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ తో తమకు పొత్తు లేదని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గుజరాత్లో అధికార భాజపాకు కాంగ్రెస్ సహకరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ సారథ్యంలో విపక్ష పార్టీలతో ఏర్పాటైన ఇండియా కూటమి కేవలం గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికలకు ఉద్దేశించింది మాత్రమేనన్నారు. 2027లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్లను కాకుండా ఆప్ వైపే చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ తో మాకు పొత్తు లేదు. ఒకవేళ ఏదైనా పొత్తు ఉందనుకుంటే విసావధర్ ఉప ఎన్నికల్లో వాళ్ళెందుకు మాపై పోటీ చేశారు? మమ్మల్ని ఓడించాలని చూశారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఓట్లు చీల్చి ఆప్ను ఓడించేందుకు కాంగ్రెస్ ను బీజేపీని పంపించిందన్నారు. కాంగ్రెస్ విఫలం కావడంతో బీజేపీ వారిని చివాట్లు కూడా పెట్టిందన్నారు. ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసమే, ఇప్పుడు మా వైపు నుంచి ఎలాంటి పొత్తు లేదన్నారు. కోట్లలో రుణం తీసుకుని మోసం చేసేవారికి రుణమాఫీ చేస్తున్న మోదీ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని గురువారం రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఒక్క మహారాష్ట్రలోనే మొత్తం 767 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విత్తనాలు, ఇంధనం, ఎరువులు ఖరీదవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర కోసం రైతులు చేసే డిమాండ్లను ప్రభుత్వం విస్మరిస్తోంది. మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పారు. కానీ నేడు రైతులు బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని రాహుల్ ఎక్స్ లో పోస్టు చేశారు. డోక్లాం, గల్వాన్ ఘటనలను మర్చిపోయి చైనా కంపెనీలకు మోదీ ప్రభుత్వం ఎర్ర తివాచీ పరచడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, అధిక భద్రతా కరెన్సీ ముద్రణకు అత్యంత అవసరమైన అరుదైన భూ అయస్కాంతాలు, ఖనిజాలను భారత్కు ఎగుమతి చేయడంపై చైనా కఠిన ఆంక్షలు విధించింది.
అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోతే బాధితుడి కుటుంబానికి బీమా పరిహారం రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారం చెల్లించాల్సిన అవసరం బీమా కంపెనీకి లేదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం తీర్పు చెప్పింది. 2014 జూన్ 18న రవీష అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని మల్లసంద్ర గ్రామం నుంచి అరసికేర పట్టణానికి కారు నడుపుతూ ప్రమాదంలో మరణించారు. ప్రమాదంలో మరణించినందున బీమా కంపెనీ నుంచి 80 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆ వ్యక్తి తల్లిదండ్రులు, భార్య, కుమారుడు తొలుత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కారును సొంతంగా అతివేగంగా నడుపుతూ ప్రమాదానికి గురైనందున పరిహారం ఇవ్వాల్సిన పనిలేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఈ తీర్పుపై ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు తీర్పు